అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్లీ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానిపల్లి. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. మన రేవంత్ సార్ వారి భాష ఎట్లుంటుందో అసలు ఈయన ముఖ్యమంత్రినా, ఈయననేనా రాష్ట్రాన్ని నడిపేది అసలు అని ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానం కొడుతుంది. అంటే సారు వారి పాలన చూసుకుంటా సారు చెప్పే ముచ్చట్లింటే గట్లా అనిపిస్తున్నది. మొన్నటికి మొన్న పంటలకు నీళ్లు కావాలి అని అడిగితే రక్తం రక్తం వాడుతుందని దిక్కుమాల ముచ్చట చెప్పే కదా. ఇక ఈ రక్తం ముచ్చట్లకే రేవంత్ సార్ను జనం గట్టిగా అరుచుకుంటుర్రు. ఆగో సూర్యాపేట జిల్లా చివ్వెం మండలం సేవాలాల్ తాండాలనొల్ల ఇక వీళ్ళందరూ రక్తం ఇస్తుర్రు. ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడుసోళ్ళు అందరు వాట్సపెట్టి ఇస్తురు కదా. ఇప్పుడు ఎందుకు రక్తం ఇస్తురు కావచ్చు. ఈ రక్తాన్ని ఏడికి పంపుతారంటారా? ఇగో గీ పెద్దయిన మాటలు ఇన్నూరి గంతే. రేవంత్ రెడ్డి గారు కాలువ నీళ్లు లేకున్నా, మనకు వర్షాలు లేకున్నా రక్తంతో పంటలు పండించవచ్చు అని చెప్తే రక్తం చల్లి పంటలు పండిస్తున్నాం. ఈ అవకాశం మంచి అవకాశం చెప్పాడు. ఇదే అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ప్రజలందరూ కూడా రక్తం చల్లి పంటలు పండించి ఆ రేవంత్ రెడ్డి గారికి పంపిస్తే కొన్ని రోజులు ఆయన బతకగలుగుతాడని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇది సంగతి. ఇక నేనేం చెప్పవలసిన పని లేదు. చెప్పవలసినంత షార్ట్ కట్లకి ఈ పెద్ద మనిషి చెప్పిండు. రేవంత్ సార్కు మూతోడు మాత్రం పంపిండు కాదా మరి. అరే పొలాలకు నీళ్ళెట్ల సార్ అని అడిగితే బీఆర్ఎస్ లీడర్ల రక్తం జల్లితే అవే పంటలు వండుతాయని గీ రక్తం భాష మాట్లాడునేందువల్ల నేను అద్మానం కాకుంటే ఇంకేంటిది. నీళ్ళు అడిగితే రక్తం అనడు, రైతులను అవమానించుడు కాదా. అందుకే కడుపు మండిన రైతులు రేవంత్ సార్ చెప్పినట్టే రక్తం ఇచ్చి పొలాల జల్లిరు. రేవంత్ సారు చూస్తున్నావా సారు, మీరు చెప్పిన మాటే కదా సారు. ఇక ఇంకో దిక్కు రేవంత్ సార్ వారి నెత్తురు భాషతో తెలంగాణ అంతా కోపంలో ఉన్నది కదా. అసలు ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్రానికి పెద్దన్న లేక ఉండవలసిన మనిషి కొత్త రక్తం పారిస్తానుడేందని గరమైతురు. రేవంత్ సార్ మీద అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెట్టిరోలా గీ రక్తం భాష మాట్లాడినందుకు. అసలు రేవంత్ సార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి అన్న ముచ్చట్నే మర్చిపోయినట్టున్నది. లేకుంటే రైతులను ఎట్లా ఒడ్డుకు తేవాలి, వాళ్ళకు నీళ్ళెట్లా రావాలి, ఓ దిక్కు ఎల్నీనో ఆపతుండే ఈ రంది లేకుండా ఎట్లా చేయాలి అని అనుకుంటాడా, లేకుంటే రక్తం బారిస్తా అంటాడా కథ. కానీ ఈ లంచాలు ఎప్పుడు బంద్ అవుతాయో ఏం పాడు. బంధుగానే కావనిపిస్తున్నది చూస్తుంటే. ఒకరిని మించి ఒకళ్ళు, ఒకరిని మించి ఇంకొకరు. అసలు మామూలుగా లేదు కదా కొందరి పనితనం. అసలు ఒక్క రోజుకు కమ్సే కమ్ 2 లక్షల రూపాయలైన జేబులో వేసుకుంది ఇంటికి పోతనే పోతలేరట కొందరు సర్కార్ ఆఫీసర్లు. అందులో అయితే ఇగో గీ సారు వారి కథ చూడు మీరే. ఇప్పుడు మనము పెద్దపల్లి మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నామల్లా. అగో కుర్చీలో కూర్చొని రాముడు మంచి బాలు లెక్క చూస్తాడు చూడు. ఈయనే అసిస్టెంట్ ఇంజనీరు సతీష్ సారు. సారు ముంగట చూడురిగా నోట్లు. సార్ వారు లంచాలకు బాగా మరిగిండొల్లా. పన్నులు చేసిన కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు కావాలంటే 2 లక్షలు చదివియాలని డిమాండ్ చేసిండట. ఇక ఇట్లా పైకం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిపోయిండు. కాదు ఒక్కరోజు ఒక్క పనికి 2 లక్షల రూపాయలు సంపాదిస్తుందంటే ఇట్లా రోజుకి ఎన్ని పనులకు లంచాలు తీసుకుంటుండు, ఎన్ని లక్షలు గమాయిస్తుండు కావచ్చు. ఇగో గిట్లనే అనుమానం కొట్టి ఈ సతీష్ సార్ ఇంటికి పోయి కూడా చెకింగ్ చేసిరట. అగో గిట్ల నోట్ల కట్టలు బయటపడ్డాయి.
చూసినవా దగ్గర దగ్గర 32 లక్షల రూపాయలటనల్లో. మరి గిన్ని గానం పైకం ఎక్కడంటే లెక్క ఎప్పుడు లేదట. అంటే ఇవి కూడా లంచం సొమ్మే. ఈడ దాచినయే గిన్నిగానం ఉంటే బ్యాంకు ఖాతాలు ఎన్ని ఉండొచ్చు, ఖర్చు పెట్టిన ఏ పాటి ఖర్చు చేయొచ్చు, భూములు జాగాలు ఏ పాటి కొనొచ్చు. అంటే గవర్నమెంట్ నౌకరంటే లంచాలు గుంజే నౌకరని ఫిక్స్ అయిపోయిందా ఏంది? అసలు తగ్గుడు అనేదే లేదు కదా, లచ్చకు తక్కువ తీసుకునుడే లేదు. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు ఇక్కడ డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. నిజం చెప్తున్నా కొన్ని వద్దుల సంది సర్కార్ ఆఫీసులల్లా లంచాలు లేనిదే పని నడతలేదోల్లా. నెరి అద్మానానికి దిగబడుతుర్రు కొంతమంది ఆఫీసర్లు. అయితే ఎంతమంది ఎన్ని మాటలు దొరికినా ఒక్కలంటే ఒక్కలు కూడా మారతలేరు. దొరికినా ఏమైతత్తి మా అంటే సస్పెండ్ చేస్తారు కావచ్చు, మళ్ళీ డ్యూటీ ఎక్కి కమాయించుకోవచ్చు అనుకుంటుర్రా ఏంది? ఇగో గిసుంటోళ్ళు ఏబట్టి మంచి మంచి ఆఫీసర్లు కూడా బదనం కాబట్టి వాళ్ళని కూడా లంచగొండ ఆఫీసర్ల లెక్క చూడబట్టే ఎన్నడు మారుతారో ఏం పాడో. ఏమంటే ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లు వచ్చినాయో అప్పటి సంది ఒకరికొకరు అసలు ఏమైనా పర్ఫార్మెన్స్ చూపిస్తురానులా. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్ అనేది తీసుకోరాదు, రీళ్లు చేయవలసిందే, తప్పు లేదు. మన లోపల ఉన్న టాలెంట్ బయట పెట్టవలసిందే. ఆ రీళ్లు చేయబట్టే కదా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు బయటికి వచ్చినాయి, ఎంతోమంది ఫేమస్ అయ్యారు. కానీ ఏది చేసినా ఒక అందం చందం ఉండాలి, హద్దు పద్దు ఉండాలి. నేను ఈ అభిమానం చేయతు గిట్లనైతే అస్సలే చేయవద్దు. మంచినీళ్ళైతే పెట్టుకున్నారు కదా దగ్గర, మళ్ళా శకరచ్చి కింద పడగల ఆయనట. అగు చూడుర్రిగా. సుషిరా ఏమర్థమైందల్లా మీకు? నేను చెప్తా ఊరి. అయితే ఈమె పెన్మిటి దావఖాన్లో పడ్డాడు. సాగు బతుకుల నడుమ తనలాడుతుండు. గ్లూకోజులు ఎక్కుతున్నాయి, ముక్కుకు ఆక్సిజన్ కూడా పెట్టిరు. ఇక పెన్మిటి గట్ల మోసపోతుంటే ఇంటామనేమో ఇన్స్టాగ్రామ్లా రీలు చేస్తాంది. ఆగో దేవుడా, ఏంది ఇది అసలు? పెన్మిటిని చూయించుకుంటా ఒక మంచి హిందీ పాట పెట్టుకొని అమ్మగారు గిట్లా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తురు అన్నట్టు. ఇక మీరే అనురోళ్ళు ఏమంటారు? అసలు నన్ను అడిగితే బీమార్ వచ్చింది ఆమె పెన్మిటికి కాదు, ఈమెకే వచ్చింది రీళ్ళ బీమారి కాదా మరి? అరే ఏది ఎక్కడ వేయాలి ఎప్పుడు వేయాలనో కూడా తెలియకుంటే ఎట్లనోళ్ళ. ఇసొంటిదే ఇంకో జాగలో కూడా జరిగిందోళ్ళ. మన గాంధీ దవాఖానలో వేసిన రీలు ఇంకో ఎత్తు. ఒకడు బీపీ చెక్ చేస్తలేరని డైరెక్ట్ బీపీ మిషనే ఇంటికి గొంచబోతుండు. ఇంకా అదేదో ఘనకార్యం అన్నట్టు ఇంకా రీలు కూడా వేసుకుంటా మరి చెప్తుండోలా. అంటే గాంధీ దవాఖానలా గిట్ల సామాన్లు ఎత్తుకుపోయినా ఎవ్వలేమో ఆపరన్నట్టు. గాంధీ హాస్పిటల్లో ఉన్నాం, బీపీ చెక్ చేయరా అంటే చెక్ చేస్తలేదు. మెల్ల చాటి కొట్టేసినాం బీపీ మిషన్. ఇప్పుడు చెక్ చేస్తా. కోవా చూడు ఖాళీ బూతు బంగ్లా. ఇక ఇప్పుడు ఇటు చూడుర్రి, రాజస్థాన్లో నొల్లా వీడైతే బండి మీద భరతనాట్యం చేసిండు. కొత్తగా వేసిన రోడ్డు మీద సర్కస్ స్వీట్లు వేసిండు. రోడ్డే కరవైపోయింది. సోపతిగాలేమో మంచి పని చేసినామని ఇంకా ఏగేసుడిగా. అరే అందరికందరికి ఇట్లా తయారయ్యేమోల్లా రీళ్ళ కోసం. నెరే గింత అద్మానమా?
ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చి పారి మంచి మంచి ముచ్చటని పట్టుకనత్తా. ఉంట మరి.